తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. ఒక అయస్కాంతం మీద కాగితం పెట్టి, దానిపై ఇనుప చూర్ణం చల్లితే ఒక విచిత్రం కనిపిస్తుంది. చూర్ణం యాదృచ్ఛికంగా పడదు. అది వక్ర రేఖల్లా దాచిన నమూనా బయటపడినట్టు టమరుతుంది. అయస్కాంతం తాకని చోట కూడా ప్రభావం ఉంది. మధ్యలో ఖాళీగా కనిపించే స్థలంలో ఏదో క్రమం ఉంది. ఇది చిన్న పాఠశాల ప్రయోగంలా కనిపించొచ్చు. కానీ భౌతిక శాస్త్ర చరిత్రలో ఇది ఒక పెద్ద తలుపు తెరిచింది. ప్రభావం వస్తువులలో మాత్రమే ఉంటుందా? లేక వాటి చుట్టూ ఉన్న స్థలంలో కూడా ఉంటుందా? మైకెల్ ఫారడే పెద్ద విశ్వవిద్యాలయ గణితజ్ఞుడు కాదు. అతని బలం వేరే చోటుంది. అతను ప్రకృతిని చూసే విధానం అసాధారణంగా స్పష్టంగా ఉండేది. అతని కోసం అయస్కాంతం చుట్టూ కనిపించే రేఖలు కేవలం గీయడానికి వేసిన సహాయక చిత్రాలు కాదు. అవి ప్రభావం ఎలా వ్యాపిస్తుందో చూపించే నిజమైన సూచనలు. ఒక కంపాస్ సూది ఎందుకు తిరుగుతుంది? ఒక కాయిల్ దగ్గర విద్యుత్ మారితే మరో కాయిల్లో ప్రభావం ఎందుకు వస్తుంది? ఫారడే సమాధానం చాలా ధైర్యంగా ఉంది. ప్రభావం దూకదు. అది మధ్యలో ఉన్న క్షేత్రంలో స్థానికంగా మారుతూ వెళ్తుంది. ఈ ఆలోచన చిన్న మార్పు కాదు. ముందు మనం వస్తువులపై దృష్టి పెట్టాం. అయస్కాంతం, తీగ, ఛార్జ్, సూది. ఫారడే మన దృష్టిని వాటి మధ్యలో ఉన్న స్థలానికి తిప్పాడు. స్థలం ఖాళీ వేదిక మాత్రమే కాదు. దానికి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి ఒక చోట మారితే పక్కచోట ప్రభావం కలుగుతుంది. అలా ప్రభావం దూరం దూకకుండా దగ్గరగా ప్రయాణిస్తుంది. ఇది న్యూటన్ వదిలిన అసౌకర్య ప్రశ్నకు కొత్త భాష ఇచ్చింది. మధ్యలో ఏమీ లేదు అనిపించిన చోట కొలవగలిగే క్షేత్రం ఉందని ఫారడే చెప్పాడు. తర్వాత జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ ఈ భాషను గణితంగా మార్చాడు. ఫారడే చూసిన రేఖలు, ప్రయోగాల ద్వారా వచ్చిన భావాలు సమీకరణాలుగా నిలిచాయి. ఆ సమీకరణాల్లో ఒక అద్భుతం దాగి ఉంది. విద్యుత్ క్షేత్రం మారితే అయస్కాంత క్షేత్రం పుడుతుంది. అయస్కాంత క్షేత్రం మారితే విద్యుత్ క్షేత్రం పుడుతుంది. ఇవి ఒకదాన్ని ఒకటి మోస్తూ స్థలంలో అలలా ప్రయాణించగలవు. ఆ అల వేగం వెలుగు వేగంతో సరిపోయింది. అంటే వెలుగు వేరే మాయ పదార్థం కాదు. అది విద్యుత్ అయస్కాంత క్షేత్రం యొక్క అల. ఇక్కడి నుంచి శూన్యం. పాత అర్థంలో శూన్యం కాదు. అది వస్తువులు పెట్టే ఖాళీ పెట్టి మాత్రమే కాదు. క్షేత్రాలు. ఆ స్థలంలో విలువలు కలిగి ఉంటాయి. మారతాయి. అలలుగా ప్రయాణిస్తాయి. ఇది అన్ని ప్రశ్నలకు చివరి సమాధానం కాదు. కానీ ఇది ఒక పెద్ద మార్పు. మధ్యలో ఉన్న స్థలం కథలో ప్రధాన పాత్ర అయింది. న్యూటన్ దగ్గర బలం దూరాన్ని దాటినట్టు కనిపించింది. ఫారడే, మాక్స్వెల్ దగ్గర ప్రభావం క్షేత్రాల ద్వారా స్థానికంగా ప్రయాణించింది. మీకు ఈ ప్రయాణం స్పష్టంగా అనిపిస్తే తత్వేదాను సబ్స్క్రైబ్ చేసి శాస్త్రం ఇష్టపడే వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న పుడుతుంది. వెలుగు ఒక అల అయితే ఆ అల దేనిలో ప్రయాణిస్తుంది? నీటి అల నీటిలో ఉంటుంది. శబ్ద అల గాలిలో ఉంటుంది. మరి వెలుగు అలకు మాధ్యమం ఏమిటి? ఈ ప్రశ్న శాస్త్రాన్ని ఈథర్ అనే గొప్ప వేటలోకి తీసుకెళ్ళింది. చాలా తెలివైన ప్రయోగాలు, చాలా ఖచ్చితమైన కొలతలు, చివరికి ఒక ఆశ్చర్యకరమైన శూన్య ఫలితం. తరువాతి భాగంలో అదే కథను చూస్తాం. ఈథర్ కనిపించలేదా? లేక మనం అడిగిన ప్రశ్నే మారాలా? ఈ సిరీస్ కొనసాగాలని మీరనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్‌లో మీ ప్రశ్నను వదలండి.